శ్రీరామనవమి ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు. దేవస్థానం ఉప కమిషనర్ కె శోభారాణి తెలిపారు. ఈ నెల 6న ఆదివారం ఘనంగా జరగనున్న శ్రీరామనవమి ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉప కమిషనర్ కె శోభారాణి వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉదయం నగరంలోని జగదాంబ జంక్షన్ శ్రీ అంబికా బాగ్ వద్ద గల దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆ రోజు జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా నగరం నలుమూలల నుంచి సుమారు 5,000 మంది భక్తులు విచ్చేయనున్నారని అంచనా వేస్తున్నామన్నారు. దానికి తగ్గ విధంగా దేవస్థానం వద్ద ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నామని తెలిపారు. భక్తుల కోసం చలో పందిళ్లు, మంచినీటి సరఫరా, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవస్థానం అర్చకులు బాలు మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 5 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహిస్తామన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణం ప్రారంభిస్తామన్నారు. మరుసటి రోజు 7న ఉదయం శ్రీ స్వామివారి పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం చేయించుకునే ఉభయదాతలు 1,116 రూపాయల రుసుమును దేవస్థానం అధికారులకు చెల్లించి రసీదు తీసుకోవాలన్నారు. కళ్యాణం అనంతరం ఉభయదాతలకు స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదం అందజేస్తామన్నారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులకు అన్నదానం చేస్తామని ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ఏఈఓ తిరుమల ఈశ్వరరావు, ఈఈ రమణ, అవధానులు, దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని ఉదయం 5 గంటలకి స్వామివారి అభిషేకంతో ఉత్సవమూర్తులకి అభిషేకం చేయడంతో ఉదయం ప్రారంభమవుతుంది. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. 10 గంటలకి ఉదయం 10 గంటలకి శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం దేవస్థానం వెనకాలన్న స్థలంలో వైభవంగా జరపడం జరుగుతుంది. దాని భక్తులందరూ ఇప్పటికీ కళ్యాణోత్సవానికి 111 టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 100 మంది 200 మంది వరకు ఆశిస్తున్నాం వస్తారని. వారందరికీ ఉభయదాతలందరికీ, అది కాక సామాన్య భక్తులందరికీ కూడా మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ కళ్యాణ ఉత్సవం పూర్తయిన వెంటనే అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సందర్భంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా స్టూడెంట్స్ని కూడా ఒక 1/2 కిలోమీటర్ వరకు టోటల్ లెంగ్త్ వేయడం జరుగుతుందండి. దానికి వేసవకాలం సందర్భంగా 5 షేడ్స్ కూడా వేస్తున్నాం. ప్రతి భక్తులకి డ్రింకింగ్ వాటర్ ఒకటి, బటర్ మిల్క్ ఒకటి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందజేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామండి. సుమారు 5,000 మంది భక్తులు వస్తారని చెప్పేసి వాటికి తగ్గట్టుగా ఏర్పాట్లు దేవస్థానం నుంచి చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతిరోజు సాయంకాలం ఏర్పాటు జరుగుతుందండి. ఇంకా భక్తులకు దాతల దగ్గర నుంచి ఏమైనా సరే డొనేషన్స్ వస్తే ఆ డొనేషన్స్ను కూడా రకరకాల రూపంలో కూడా దేవస్థానం వాళ్ళు స్వీకరించి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం సీతారామ స్వామి స్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఈ సంవత్సరం చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ శ్రీ సీతారామ స్వామిని ఆ రోజు దర్శించుకుని స్వామివారి తాలూకా కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. అత్యంత వైభవంగా జరపబడతాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఉగాది రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి పెండ్లిరాట వేయడం జరిగింది. తదుపరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలన్నీ ప్రారంభించబడినాయి. తర్వాత స్వామివారిని, అమ్మవారిని, పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తెని చేయడం జరిగినది. అటు తర్వాత ప్రతిరోజు అనగా ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు రోజు స్వామివారికి ఉదయం విశేష ఆరాధనలు, అదేవిధంగా సహస్రనామార్చన, సుందరకాండ హవన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. తేదీ 6/4/2025 ఆదివారం నాడు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పంచామృతాభిషేకం జరపబడుతుంది. తదుపరి 10 గంటలకు ఆలయ వెనక భాగంలో ఉన్నటువంటి స్థలంలో పందిర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పందిరి యందు స్వామివారి యొక్క శ్రీరామనవమి కళ్యాణము అత్యంత వైభవంగా జరపబడుతున్నది.
ఈ కళ్యాణమునకు ఎవరైనా సరే భక్తులు పాల్గొనదలిచిన వారు అభిషేకమునకు 516 రూపాయలు, అదేవిధంగా కళ్యాణమునకు 1116 చెల్లించి స్వామివారి యొక్క ఉత్సవ కైంకర్యంలో పాల్గొనవచ్చును. అదేవిధంగా తదుపరి రోజున శ్రీరామనవమి తర్వాత రోజు ఉదయం 9 గంటలకు స్వామివారి పట్టాభిషేక కైంకర్యం కూడా జరపబడుతుంది. ఈ కైంకర్యంలో కూడా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహమునకు పాత్రలు కాగలరు. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.